హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేరట చేరువచ్చిన ప్రియులకు శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, మేలుతో, ఆనందముతో ఉండాలని ఆ ద్వితీయ సత్యదేవుడు, మానవ నిర్మాణకుడు, మనుష్యుని కొరకై సశరీరుడిగా ప్రత్యక్షమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యములో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాను. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. దేవుడు ఈ లేఖన భాగములను దీవించునుగాక. దేవుని వాక్యములో అనేకులను నిర్దోషులనుగా చేయను. 11వ వచనం మధ్యలో మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేకులను నిర్దోషులుగా చేయటానికి, అనగా పాపము కలిగిన వారిని, దోషము కలిగిన వారిని, అక్రమము కలిగిన వారిని, పాపములో మునిగిపోయిన ఒక వ్యక్తిని నిర్దోషిగా చేయటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన నిర్దోషిగా చేయటానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యములో 11వ వచనంలో చూస్తున్నాం, ఆయన జనుల దోషములను భరించినవాడు. అనగా సిలువలో నిలవ కొయ్య, అడ్డకొయ్యపై ఆ సిలువలో మనుష్యులందరి దోషములను భరించినవాడు, మనుష్యులందరి పాపములను భరించినవాడు, దాని ఫలితముగా శిక్ష అనుభవించినవాడు. ఆ శిక్ష ద్వారా సిలువలో ఆయన మొత్తబడ్డాడు, బాధ నొందాడు, శ్రమ నొందాడు. ఈ విధముగా విసర్జించబడి అనేకుల దోషములను, పాపములను భరించి అనేకులను నిర్దోషులుగా తీర్చాడు. ఒక వ్యక్తి మనల్ని నిర్దోషిగా తీర్చాలంటే ఆయన మన పాపమును భరించిన వాడై ఉండాలి, మన దోషమును భరించిన వాడై ఉండాలి. ఒక వ్యక్తి మన పాపములను క్షమించాడు అంటే ఆయన ఖచ్చితంగా మన పాపములను భరించిన వాడై ఉండాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారము కలదు అని చెప్పారు. ఆ పక్షవాయువు గలవాడిని పరుపెత్తుకున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పలికిన ఆ ప్రభు మాట్లాడుతూ వచ్చిన సత్యం అదే. కాబట్టి ప్రియులారా, ఈనాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎంతమంది అయితే నమ్ముతున్నారో, ఎంతమంది అయితే ఆయన నా దోషములను భరించాడు, నా పాపములను భరించాడు, నా కొరకై ఆయన సిలువకెక్కాడని ఎంతమంది విశ్వసిస్తున్నారో వారందరినీ కూడా నిర్దోషులుగా తీరుస్తున్నాడు, వారందరినీ నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఆయన నమ్మిన వారందరూ కూడా నిర్దోషులుగా, నీతిమంతులుగా తీర్చబడటానికి కారణం ఆ ప్రభువు వారి దోషములు, వారి పాపములను ఆయన భరించాడు కాబట్టే ఆ ప్రక్రియ ఆయన చేయగలుగుతున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీరు కూడా నిర్దోషులుగా, నీతిమంతులుగా చేయబడాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. వాస్తవానికి మనము నీతిమంతులము కాదు, దోషులం. అయితే క్రీస్తు మన దోషములను భరించాడు కాబట్టే మనలను నిర్దోషులుగా, నీతిమంతులుగా తీర్చగలడు. అలాగున మీరు ఆయన్ని నమ్మినట్లయితే మేలు అనుభవించగలరు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవా, నీకు వందనాలు.
నీతిమంతుడు అయిన మీరు మా పాపము కొరకై మా దోషములను భరించి సిలువలో శిక్ష అనుభవించారు. అందువల్ల నిన్ను నమ్మిన మమ్ములను మీరు ఉచితముగా నిర్దోషులుగా నీతిమంతులుగా తీర్చగలరు. ఎవరు నిన్ను నమ్ముతున్నారో వారందరికీ భాగ్యము ఈ ఆశీర్వాదం కలుగుతుంది. అలాగున నీ కార్యములను జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రజలు నిన్ను నమ్ముటకు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారాగండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ